నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షత వహించగా హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, లెనోరా డెంటల్ కాలేజ్ వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ఎన్ శేషగిరి, యాత రాంబాబు, కొయ్య బంగారుబాబు, ధూళిపూడి ప్రభాకర్, లక్ష్మి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మీకు అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉన్నా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ సరైన వైద్యం అనేది మీరు చేయించుకోవాలి. అంతే తప్పించి ఏదో ఇచ్చారు మళ్ళీ మర్చిపోయి ఇంటికి వెళ్ళి వేసుకోకుండాను అశ్రద్ధ అనేది చేయకండి. అలాగే రక్తపోటు అనేది మీకే కాదు ప్రతి ఒక్కరు కూడా నెల నెల పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. అలాగే మీరందరూ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడితో ఈరోజు జబ్బులు వస్తున్నాయి. అలాగే సరైన ఆహారం తీసుకోవాలి. మీరు సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇబ్బందే. మాకేమీ లేదనే కాదు, లేని వాళ్ళైనా ఉన్నంతలో తేలికైన ఆహారం తీసుకోవాలి. అలాగే జంక్ ఫుడ్స్ అవి మనం ఎక్కువ బయట తినేస్తున్నాం. బజ్జీలు లేకపోతే బర్గర్లు లేకపోతే తింటున్నాం కదా, అటువంటివన్నీ కొనుక్కొని తినకూడదు. మనం కొత్తగా అనిపించవచ్చు, బాగుందని తినేస్తాము, రోగాలు తెచ్చుకుంటాం. అలాగే స్వీట్స్ అవి కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వద్దన్నా సరే తినడం అలవాటు. ఎందుకని ఎక్కడ మూలలు పెట్టినా తీసుకుని నోట్లో వేసుకోవడం అలవాటు అయిపోతుంది. అందుచేత షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు చాలా కాలం, లేకపోతే ఇబ్బందులు మనం తెచ్చుకుంటారు. అలాగే ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి మా సుఖీభవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇవాళ ఇక్కడ వంట దగ్గర కొంతమంది ఉన్నారు, రకరకాలుగా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, చాలామంది అనుకునేది ఏంటంటే మేము చేసి ఉచిత క్యాంపు ఎవరో ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, ఎక్కడో గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటున్నారు. అట్లా కాదు, అందరూ వేరే డబ్బులు వేసుకుని కొంత బయట నుంచి ఇచ్చే దాతలు, కొంత నేను, ఇలా రకరకాలుగా అందరూ అన్ని చేతులు వేస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయగలుగుతున్నాం తప్పించి తెలియని వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటున్నారు. లాస్ట్ టైం ఒకరు అన్నాడు ఎందుకు ఎవరైనా మందులు